నేనేంటనేది నేను నిరూపిస్తా. వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఎక్కడికైతే అక్కడికే తమ్ముడు. విజయలక్ష్మి గారు కరెక్ట్ కాదు. నోరు అదుపులో పెట్టుకుని ఉంటే బాగుండేది. మేయర్ అనాలా ఏమనాలో నాకు అర్థం కావట్లేదు బ్రదర్. ఆయన బాబా ఫసూద్దీన్ ఇక వాడైతే క్యారెక్టర్ల మీద క్యారెక్టర్లు ఇక ఆ లేబర్ మనిషే మేయర్. అట్లా ఉంటది రేవంత్ రెడ్డి రాజకీయం. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కొంత గందరగోళ పరిస్థితి అయితే కనిపించింది. ఇక బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల గురించి కూడా మేయర్ గారు మాట్లాడడం ఎట్లా చెప్తారు? ఇక మేయర్ అనాలా ఏమనాలో నాకు అర్థం కావట్లేదు బ్రదర్. బస్సులలో ఎన్బిటిఆర్లో మాట్లాడే బస్సులతో మాట్లాడి గదే స్లాంగ్గా మేయర్ మీటింగ్లో కూర్చుని అదే స్లాంగ్ వస్తుంది. అనవసరంగా మేము సంతకాలు పెట్టి ఆమెను మేయర్గా ఎలక్ట్ చేసుకున్నామని మేము బాధపడుతున్నాం. ఇట్లా ఉంటామని నేను ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకోటి బ్రదర్, ఎప్పుడైనా సరే బీసీ మహిళని మేము ఎన్నుకున్నది బీసీ మహిళని నేను ఎలా దూషిస్తాను? బీసీ మహిళని నేను ఎందుకు తక్కువ చూపు చూస్తాను? ఆయన బాబా ఫసూద్దీన్ ఇక వాడైతే క్యారెక్టర్ల మీద క్యారెక్టర్లు ఇక ఆయనకి నోటుకి అద్దుపే ఉండదు. ఎక్కడ పడితే అక్కడ ఏం మాట్లాడాలి వాడికే లేదు. అసలు ఆయన బాబా ఫసూద్దీన్ ఆయన డివిజన్లో దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ తిరగమని ఓపెన్ అప్గా తిరిగి పనులు చేయమని ఫస్ట్ వాడినే లేబర్ కనిపిస్తే కొట్టేటట్టు వాడు ఉంటే గోపీనాథ్ అన్న ఇంత కుటుంబానికి ఇంత కారణమైన ఆయన ఈరోజు ఆయన మాట్లాడడానికి వచ్చిండు. ఆయనకేం తక్కువ చేసింది పార్టీ? ఈ విధంగా మాట్లాడడం కూడా విజయలక్ష్మి గారు కరెక్ట్ కాదు. నోరు అదుపులో పెట్టుకుని ఉంటే బాగుండేది. బట్ అది ఏ మాట అయితే మాట్లాడిందో తన విఘ్నతకే వదిలేస్తున్నా. నేను దీని గురించి కూడా నేను డిస్కస్ చేయట్లేదు. బట్ ఇప్పటి నుంచి నేనేంటనేది నేను నిరూపిస్తాను. నేను ఒకటే చెప్తున్నా, నేను నిరూపిస్తాను. నేనేంటి అనేది కూడా వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఎక్కడికైతే అక్కడికే తమ్ముడు. ఆమె మాట్లాడే మాట ఏంటి? ఫస్ట్ ఆమె చేసిన పని ఏంటి? ఆమె ఆ విధంగా ఫింగర్ చూపించాల్సిన ఉద్దేశం ఏంటి? ఒకటి. బట్ ఇంకోటి, ఆమె ఏ విధంగా కరప్షన్స్ చేస్తలేదా? ఆమె పార్టీ మారలేదా? మేయర్గా మేము ఎలక్ట్ చేసుకున్నాక ఆమె ఎందుకు పార్టీ మారింది? కరప్షన్, ఫైనాన్షియల్ కోసం, ఆమె అవకాశం కోసం, ఆమె డెవలప్మెంట్ కోసం ఆమె చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా చెప్తున్నాం బ్రదర్, వచ్చిన రానున్న రోజులు మావి. ఖచ్చితంగా చెప్తున్నా, రానున్న రోజులు మావి. మాకు అవకాశం వస్తుంది, అప్పుడు మేమేంటో అనేది మేము కూడా షాప్ చేస్తాం. మేయర్ గారు ఏకపక్షంగా ప్రవర్తించారా? అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విషయంలో ఏ విధంగా ప్రవర్తించినా అందరి విషయంలో అలాగే కేవలం బీఆర్ఎస్ కార్పొరేటర్స్ మీదనే బ్రదర్. కేవలం బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఏ క్వశ్చన్ అడిగినా తను చూసి చూడనట్టుగా మొహం చాటేయడము, చూసి చూడనట్టు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ఏదో 2 నిమిషాలకు ఇచ్చి మాట్లాడడం. తర్వాత ఇంకోటి, కార్పొరేటర్స్ అందరూ కూడా ఒకటే చెప్తుంది, మీకు సబ్జెక్ట్ తెలీదు, మీకు నాలెడ్జ్ లేదు, మీరు కూర్చోండి, నువ్వెందుకు, ఇదా మాట్లాడేది? స్లాంగ్ ఇదేనా స్లాంగ్? ఒక కార్పొరేటర్కి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా? నీవు ఒక కార్పొరేటరే కదా, నీవు ఆ స్థానంలో కూర్చున్నదానివే కదా లాస్ట్ టైం. మరి ఈ మాట, భాష, యాస మార్చుకుంటే ఆమెకే గౌరవం ఉంటుంది. అదేదో మాట్లాడినట్టు ఇంటి దగ్గర ఏదో బస్సులలో మాట్లాడినట్టు మాట్లాడుతుంటే పడేవాళ్ళు ఎవరు లేరు బ్రదర్. ఆ విషయంలోనే నేను చెప్పాలనుకున్నాను బ్రదర్. ఒకటి, తను నిన్న చేసిన ఏదైతే ఉందో తన విఘ్నతకు వదిలేస్తా ఫస్ట్ థింగ్. అండ్ నన్ను అన్న మాటని మాత్రం ఆ విషయంలో నేనదే ఛాన్స్ వస్తుంది, వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టాను. ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎక్కడికైతే అక్కడికి బ్రదర్, ఎక్కడికైతే అక్కడికి ఇప్పటివరకు నేను ఎవరిని ఇలాంటి ఉమెన్ని నేను చూడలేదు. ఇలాంటి వల్గర్ ఉమెన్ అంటారు కదా, అలాంటి ఉమెన్, అలాంటి మహిళని ఇంతవరకు ఆ మేయర్ పీఠ స్థానానికి అనర్హురాలు అంటారు. అసలు అనర్హురాలు, దానికి అర్హత లేని మనిషి ఆమె. ఆ విధంగా ప్రవర్తించింది అంటే ఆ విషయంలో లేబర్ పర్సన్స్ ఉంటారు, లేబర్ మనిషి అంటారు, ఆ లేబర్ మనిషే మేయర్. అదే చెప్తున్నాను. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు బ్రదర్? ఒకటి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అనేది హైదరాబాద్లో ఒక సీటు గెలిచామన్నంత మాత్రం మనకేం ఇది కాదు. సరే, ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయి ఏంటి అనేది రెక్టిఫై కూడా చేసుకుంటా ఉన్నాము. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, సర్పంచ్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా పబ్లిక్ కూడా తెలుసు. ఇప్పటికి కూడా యూరియాకి ఇబ్బంది పడుతున్నారు బ్రదర్. మీరు రీసెంట్గా కూడా చూడండి, ఇప్పుడేదో చీరలేదో మంచిగా రైతు బంధు ఏదో ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప పబ్లిక్ అన్నీ చూస్తున్నారు బ్రదర్. అందరూ విసిగిపోయి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ ఖచ్చితంగా ఈసారి సర్పంచ్ ఎలక్షన్లో మన సీట్లు భారీ మెజార్టీతో కొడుతుందనేసే ఉద్దేశం. గతంలో బీఆర్ఎస్ నాసి రకమైన చీరలు ఇచ్చింది, పంట పొలాలకు వాడుకున్నారు చీరలని అంటున్నారు. ఇప్పుడు ఇచ్చే చీరలు మరి నాణ్యతగా ఉన్నాయి, క్వాలిటీగా ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, నాణ్యతమైన చీరలా కాదా అనేది పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉన్నారు. నేను చెప్పాల్సింది ఏమీ లేదు దాంట్లో. బట్ నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఇంకో బ్రదర్ చెప్పండి, చీరలు పోయినసారి కాడికి ఈసారి బాగున్నాయి, అక్కడ 2 ఇచ్చినా ఇది 1 ఇచ్చినా బాగుంది చెప్పండి. అక్కడ వీడియో తీసుకున్నారు, మళ్ళీ చెప్పండి. పోయినసారి కన్నా ఈసారి 1 సంవత్సరం ఇచ్చిన చీరలు బాగున్నాయి. ఈ సంవత్సరం అంటే ఎవరు ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇది బ్రదర్ ఇంక ఇట్లా చెప్పిస్తున్నారు. ఇక నేనేం చెప్పాలా చెప్పండి బ్రదర్. అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు అక్కడక్కడ మహిళలే గ్రామీణ ప్రాంతాల్లో తగలబెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఈ చీరలు కూడా నాణ్యత లేవు, బాగాలేవు అని ఎక్కడ అది కనిపించలేదు. మరి దాని గురించి ఇప్పుడు మీరే చూసారు కదా బ్రదర్, నాణ్యత లేవు మంచిగా ఉన్నాయా అనేది కాదు. ఒకటి ఇచ్చిన చీరలే ఇచ్చిన కలర్లే ఇచ్చారు, ఇంకో కలర్ అయితే లేదు, ఏం చీరలు ఉన్నాయి గవే చీరలు అన్నట్టుగానే మేము కట్టుకునే చీరలాగానే ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇంద్రమ్మ పేరు మీద కాదు బ్రదర్, ఇంకో విషయం కవర్ కూడా అదే ఇంద్రమ్మ కవర్ పెట్టిరు. మరి నాకు అదేం ఆశ్చర్యంగా ఉంది. మరి పర్టికులర్గా బ్లూ కలర్ ఎందుకు చూస్ చేశారు అనేది ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. కవర్ బ్లూవే ఉంటుంది, అందులో చీర కూడా బ్లూవే ఉంటుంది, కట్టుకున్న వాళ్ళంతా బ్లూవే. నాకు తెలిసి ఈ ఎలక్షన్స్లలో ఓటేయడానికి పోయేటప్పుడు ఈ చీరలు కట్టుకొని పోయి ఓటేస్తారా ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు అదే చెప్పినట్టు అందరూ ఈ విధంగా తయారు చేస్తున్నారు. సో వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తుంటారు బ్రదర్. ఒకటి ఇంకేదో చెప్పారు, అది కోటి మహిళలను కోటీశ్వర్లు చేస్తున్నారు, కోటి చీరలు ఇవ్వగానే కోటీశ్వర్లు అయిపోతారంట. మరి చీర విలువ కోటి రూపాయల ఆస్తి విలువ కలిగి ఉన్న వాళ్ళకి చీరలు ఇస్తున్నారా? ఇస్తారు బ్రదర్. ఎందుకు ఇయ్యాడు? ఆయన ఇంట్లో సొమ్ము అయితే కాదు, ఇంట్లోకి వెళ్ళి తీసిస్తలేడుగా, ప్రజల సొమ్ము తీసే ప్రజలకు పెడుతుండు కదా. ఇందులో కొత్త ఏముంది? పెడతాడులే బ్రదర్, బోల్డ్ అని పెడుతూనే ఉంటాడు. ముందు రావాల్సిన పెన్షన్లు, మహిళలకు పెన్షన్లు, ఇంకా వితంతువుల పెన్షన్లు ఉన్నాయి. ఇంకా పెన్షన్లు ఇస్తే నెలకు వచ్చిన వాటి మీద వాళ్ళ ఖర్చులో మెడిసిన్స్కో దేనికో దానికి ఉపయోగపడతాయి. వాటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఎలక్షన్లు ఏదో మ్యాజిక్ చేసినట్టు మరి బీసీ రిజర్వేషన్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు చూస్తే అది ఏమైంది బ్రదర్? ఇక అట్లా ఉంటుంది రేవంత్ రెడ్డి రాజకీయం. దేవుళ్ళ మీదనే ఓట్లు వేసి మాయమాటలు చెప్పి ఎన్నో మోసాలు చేసుకుంటూ వచ్చిండు, బోల్తా కొట్టిండు. ఇక రేపొద్దున సర్పంచ్ ఎలక్షన్స్ అయినాక ఏం ఫుల్ఫిల్ చేస్తాడు? పబ్లిక్ ప్రజలేం అమాయకులు కాదు, ప్రజలకు అన్నీ తెలుసు. వాళ్ళు ఎలక్ట్ చేసే ముందు వాళ్ళు ఎవరిని ఎలక్ట్ చేయాలనేది వాళ్ళ నిర్ణయానికి వదిలేద్దాం. రానున్న రోజు మాత్రం ఖచ్చితంగా సర్పంచ్ విషయంలో మాత్రం మా ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు వస్తాయనే ఆలోచన మీద గ్యారంటీగా చెప్పగలుగుతాం.